అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాటర్. ఇవాళ మనము టొమాటో పచ్చడి ఎండుమిరపకాయలతోటి ఎలా చేయాలో చూద్దాం. ఇది చేయడం చాలా ఈజీ అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువ. అన్నీ మన ఇంట్లో దొరికేవే. ఈ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి గాని, నూనె గాని వేసుకొని తింటే చాలా బావుంటుందండి. అలాగే ఇడ్లీ, దోస, ఉప్మా దేంట్లోకైనా ప్రతి టిఫిన్‌కి ఈ చట్నీ చాలా బావుంటుంది. ఇది సరిగ్గా గనక చేసుకుంటే మోర్ థాన్ 1 వీక్ ఫ్రిడ్జ్‌లో ఫ్రెష్‌గా ఉంటుంది. సో, లెట్స్ స్టార్ట్ మేకింగ్ టొమాటో పచ్చడి. నేను కిలోంపావు టొమాటోస్ తీసుకున్నానండి. ఆల్‌మోస్ట్ 1 కేజీ 250 గ్రామ్స్ అన్నమాట. అవి మంచి దోరగా, గట్టిగా ఉన్న టొమాటోస్ తీసుకోవాలి. అలాగే ఒక 30-40 రెడ్ చిల్లీస్. ఇవి నేను గుంటూరు రెడ్ చిల్లీస్ తీసుకున్నాను. దాన్ని తొడిమెలు తీసేసి అవి కూడా పక్కన పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు. అంతే. ఇవే మనకు కావాల్సినవి పచ్చడికి. ఇప్పుడు మనం ఒక థిక్ బాటమ్ పాన్ పెట్టుకుని, ఫస్ట్ మెంతుల్ని సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలనమాట. మెంతులు బాగా వేగాలి. సగం వేగాక మెంతుల్ని అప్పుడు ఆవాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. 2 కూడా ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అలా అని మాడకూడదు. మాడితే నలుపొస్తుంది పచ్చడి ఈ పొడి వేస్తే. అందుకని జాగ్రత్తగా ఎరుపొచ్చే వరకు చూసుకొని వేయించుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి దాన్ని. ఇప్పుడు ఇంకొక పెద్ద పాన్ పెట్టుకొని థిక్ బాటమ్ పాన్ దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిరపకాయలు మనం తీసుకున్నాం కదా ఆ ఎండుమిరపకాయల్ని కూడా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా సిమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెడితే ఎండుమిరపకాయలు కూడా మాడిపోతాయి. ఎండుమిరపకాయలు మనకి వేగాయని ఎలా తెలుస్తుందంటే అవి గలగల్లాడుతూ ఉంటాయి, పైగా ఉబ్బుతాయి అన్నమాట. అదిగో ఇలా ఉబ్బుతాయి. ఇలా తీసేసుకుని ఇవి గూడా మనం వేరే ప్యాన్‌లోకి, ప్లేట్‌లోకి తీసేసుకోవాలనమాట. ఈ 2 బాగా చల్లారాక, అప్పుడు మనం సెపరేట్‌గా వీటిని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఏ ప్యాన్‌లో అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నామో, అది పెద్ద ప్యాన్ కాబట్టి దాంట్లో కొంచెం ఇంగు వేసుకోవాలి. ఇంగు వేస్తే ఆ నూనెలో మంచి స్మెల్ ఒస్తుందనమాట. దాంట్లోనే మనం టొమాటోస్ కూడా వేసేసుకొని, దానికి సరిపోను పసుపు, ఉప్పు వేసుకోవాలనమాట. నేను దానికి 1/4 టీ స్పూన్ పసుపేసుకున్నాను. అలాగే ఒక 2 టీ స్పూన్స్ ఉప్పు. ఈ 2 వేసేసుకొని బాగా కలుపుకొని, దాన్ని సిమ్‌లోను, మీడియంలోను పెట్టుకొని మనం మగ్గబెట్టుకోవాలనమాట టొమాటోస్‌ని. దాన్ని అట్‌లీస్ట్ 20 మినిట్స్ పడుతుందండి టొమాటోస్ బాగా మగ్గడానికి. మీరు దగ్గరుండి దాన్ని మంటని మీరు కంట్రోల్ చేసుకుంటూ మీడియం, హైలో పెట్టుకుంటూ దాన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా 20 మినిట్స్ అయ్యేసరికి టొమాటోస్ బాగా మగ్గిపోయాయన్నమాట. నేను నేను గ్రైండ్ చేయనండి ఈ టొమాటోస్‌ని. గ్రైండ్ చేస్తే పేస్ట్‌లా అయిపోతుంది కదా! నేను ఆలు స్మాషర్ ఉంటుంది కదా! పొటాటో స్మాషర్ తోటి ఇలా స్మాష్ చేసుకుంటే మొత్తం టొమాటోస్ అంతా గుజ్జులా అవుతాయి. అలాగే అక్కడక్కడ టొమాటోస్ కూడా ఉంటాయి. ఆ పచ్చడికి ఇలా ఉంటే బావుంటుందనమాట. సో, మనం ఆ నీరంతా కూడా దగ్గరికొచ్చేసి గుజ్జులాగా తయారవుతుంది. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న ఆవాలు, మెంతులు పొడి ఉంది కదా! దాన్ని మనం 2 టీ స్పూన్స్ వేసుకుందాం ముందర. వేసుకొని, అలాగే గ్రైండ్ చేసుకున్న రెడ్ చిల్లీస్ ఉన్నాయి కదా! మనం వేయించి పెట్టుకున్నవి. అవి కూడా మనము 2 పెద్ద స్పూన్‌లతోటైతే నేను 2 స్పూన్‌లేసుకున్నానండి. కావాలంటే మనం చూసి ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోవచ్చనమాట. ముందరైతే కలిపేసుకొని ఒకసారి ఉప్పు, కారం అన్నీ చూసుకోండి. ఆవు పొడి, మెంతి పొడి ముందరే ఎక్కువేసుకుంటే పచ్చడికి చేదొస్తుంది. ఇది కరెక్ట్‌గా వేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుందనమాట పచ్చడికి. బాగా కలుపుకున్నాక అవసరం అనుకుంటే మీరు ఉప్పుని, కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఆవు పొడి, మెంతి పొడి మటుకు వెయ్యొద్దండి. ఇది పర్ఫెక్ట్. ఇంతే చాలు పచ్చడికి. దీన్ని ఇంకొక 10 మినిట్స్ సిమ్‌లో మనం ఉడకబెట్టుకోవాలనమాట కలుపుకుంటూ. ఒక 10 నిమిషాలయ్యేసరికి చూసారు కదా! పచ్చడి ఎంత ఇలాగా కలర్ అది ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం పచ్చడిని వేరొక గిన్నెలోకి తీసేసుకుందాం. తీసేసుకొని దీనికి పైనుంచి తాలింపేసుకుందాం. ఇప్పుడు తాలింపు గరిటెలో కొంచెం మీరు నువ్వుల నూనె కానీ, పల్లి నూనె కానీ వేసుకోవచ్చు. నేను పల్లి నూనె వేసుకున్నాను. దాంట్లో కొంచెం ఆవాలు, ఇంగువ ఈ 2 వేసుకొని, కొంచెం కరివేపాకేసుకొని పచ్చడి మీద తాలింపేసేసుకోవడమే. అంతేనండి పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నప్పుడు ఇది మా మమ్మీ చేసేదనమాట. మాకందరికీ చాలా ఇష్టం ఈ పచ్చడంటే. ఈ పచ్చడి మీరు అన్నంలో కలుపుకొని చూడండి. ఎంత టేస్టీగా ఉంటుందో. మా ఇంటికొచ్చిన వాళ్ళందరూ నేను ఈ పచ్చడి చేసినప్పుడల్లా ప్రతిసారి రెసిపీ అడుగుతారు నన్ను. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఇండియన్ ప్లాటర్.